యాక్చువల్‌గా నేను ఈ 9 డేస్ నిజంగా కోరుకుంది ఏందంటే, మా బంజారా సంస్కృతి చాలా కింద పడిపోయింది. నాకు కూడా మా తీజ్ ఫెస్టివల్ ఇట్లుంటదని నాకు తెలీదు. మా భాష మాకే సరిగ్గా రాదు. ఆ! ఎందుకు ఇంత ఎందుకు మేము కిందకి పడిపోయినాం అనేది ఒక చిన్న బాధుంది మాకు. కాకపోతే మా బంజారా వాళ్ళు వాళ్ళ ఫెస్టివల్ గ్రాండ్‌గా చేసుకుంటారు గానీ, మా ఈ తీజ్ ఫెస్టివల్ అనేది గ్రాండ్‌గా చేసుకోరు. అంటే మీలోనే ఐక్యత ఉండాల. ఐక్యత లేదు. ఆ! వాళ్ళందరికీ బంజారా సంస్కృతి, సాంప్రదాయం మర్చిపోవద్దు. మా బంజారాలకు కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి. వాళ్ళకి కూడా చాలా మంది బంజారా అని చెప్పుకోనికి కూడా సిగ్గుపడుతున్నారు. మేము బంజారా వాళ్ళమని కూడా చెప్పుకోరు వాళ్ళు. హ్మ్. మేము తెలుగోళ్ళే అంటారు. బంజారా వాళ్ళున్నా సరే మేము తెలుగోళ్ళే అంటారు. నమస్తే అమ్మ. జై సేవలాల్. దాదాపు ఇక్కడ 9 రోజులు తీజ్ పండుగనైతే చేసుకుంటారు. పెళ్లి కాని అమ్మాయిలే ఆ బుట్టలు తీసుకొచ్చి, గోధుమలు తీసుకొచ్చి బుట్టలో ఏయడం, మట్టేయడం ఇయన్నీ సాంప్రదాయంగా నిష్టగా చేస్తారని చెప్పి అసలు ఎట్లుంటది? ఎట్లా చేస్తారు? ఎట్లా స్టార్ట్ చేస్తారు? అన్న ఈ బంజారా తీజ్ సెలబ్రేషన్స్ మేము మా బంజారా సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చేస్తాము. ఇది ఇప్పటి పండగ కాదు. మా తాతల తాతల ముత్తాతల పండగ. ఈ పండగ మాకు ఎట్లా చేసుకుంటారు, ఏం చేసుకుంటారు అనేది మాకు తెలీదు. ఎందుకంటే మేము ఎప్పుడు ఊర్లలోకెళ్ళి ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే హైదరాబాద్‌లోనే ఉంటాము. హైదరాబాద్‌లోనే చేస్తాము. ఒకటే రోజు వెళ్తాము. కాకపోతే ఈ పండగ ఎందుకు చేస్తారంటే పెళ్లి గాని ఆడపిల్లలే ఎందుకు చేస్తారనంటే మంచి మా మా ఊరి ప్రజలు, మా గ్రామ ప్రజలు మంచిగుండాలి. మా ఊరు మంచిగుండాలి. మా ప్రతి ఒక్క మేము మా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ మంచిగుండాలి. మా ఊరోళ్ళు మంచిగుండాలని జెప్పేసి ఈ పండగ జేస్తాము. ఈ పండగ అనేది 9 డేస్ ఉంటదన్న. మేము ఎలాంటి నాన్ వెజ్ తినకుండా ఉంటాము. ఓన్లీ మేము ఒకటే పూట ఆకుకూర ప్లస్ జొన్న రొట్టె అనేది తింటాము. వేరేది అన్నం తినరు. అన్నం తినం. ఓన్లీ జొన్న అన్నం రొట్టె. తినము. వేరే వెజిటబుల్స్ గూడా ఏవి తినము. ఇంకా ఎలాంటి నాన్ వెజ్ గానీ, ఎలాంటి వెజిటబుల్స్ గానీ తినకుండా అన్నం గూడా ఏది ముట్టుకోకుండా ఒకటే పూట ఆకుకూర, జొన్న రొట్టెలు అంటే తింటాము. ఏ టైంలో తింటారు ఎక్కువ? ఇది టైం ఒకరు యాక్చువల్‌గా టైమింగ్ అనేది ఈవినింగ్. కాకపోతే ఇప్పుడు మేము కాలేజెస్‌కెళ్తున్నాం గాబట్టి కాలేజెస్‌లో వెళ్తున్నాం గాబట్టి ఆఫ్టర్‌నూన్ తీసుకుంటున్నాం మేము ఈ ఆ! ఫుడ్. ఓకే. అయితే ఇప్పుడు నిమజ్జనం చేసే టయానికి ఆహ్, కొ నిమజ్జనం అయిపోయాక ఎట్లుంటది పరిస్థితి? ఏం ని చేస్తారు? నిమజ్జనం అయిపోయాక ఎట్లుంటదంటే అన్న, మేము పెంచిన 9 డేస్ మొలకలుంటాయి గదా! అవి మేము అది మొలకలు తీసుకొని అన్నల జేబులో, అన్నల చెవులో బెడతాము. అది దేనికంటే అన్న అన్నలు మంచిగుండాలి, మేము మంచిగుండాలి. ఇన్ని రోజులు మేము కష్టపడి పెంచినాము. ఇన్ని రోజులు మేము పూజ జేసినాము. ఇన్ని రోజులు మేమింత నిష్ట నియమాలతోటి ఉన్నాము. మేము గూడా మీరు గూడా మంచిగుండాలి, మేము గూడా మంచిగుండాలి. మాకొచ్చేటోళ్ళు గూడా మంచిగుండాలి. మా ఫ్యూచర్ గూడా మంచిగుండాలి అని జెప్పేసి మేము ఈ పూజ అనేది చేస్తాము. ఇంకా లాస్ట్ డే ఏం జేస్తారంటే నిమజ్జనానికి అన్నలు మా కాళ్ళు కడుగుతారు. హ్మ్. అది దేనికంటే మేము 9 డేస్ ఇక్కడే ఉంటాము. 9 డేస్ ఇక్కడే పడుకుంటాము. వాళ్ళు 9 డేస్ మీరిక్కడున్నారు, మీరిక్కడ చేశారంటే మమ్మల్ని ఒక అమ్మోరుగా కొలిచి వాళ్ళు మా కాళ్ళు కడిగి వాళ్ళు జొన్న రొట్టెలు తెస్తారు. ప్లస్ ఆకుకూరలు తెస్తారు. ఆ ఆకుకూర, జొన్న రొట్టెలు అక్కడ తినిపించి మీరిప్పటి నుంచి మా ఇంటికి ఒక దేవత రూపం, ప్రతిరూపము. మీరు రావాలి. మమ్మల్ని అంటే పిలుస్తున్నారనమాట. ఓకే. మీరింటికి రండి. మీరు మళ్ళీ ఇట్లా మళ్ళీ అంటే ఒక అమ్మోరిని పిలుస్తున్నట్టు కాళ్ళు కడిగి మా అన్నలనేది మాకు కాళ్ళు కడిగి పిలుస్తారు. మీరేం కోరిక కోరుకున్నారు మరి? నేను నా నాకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. మా ఫ్యామిలీ గాని, మా వాళ్ళు గాని, మా బంజారా వాళ్ళు గాని ఎక్కడెక్కడున్నారో నేను ఈ 9 డేస్ నిజంగా కోరుకుంది ఏందంటే, మా బంజారా సంస్కృతి చాలా కింద పడిపోయింది. ఓకే. చాలా అంటే నాకు కూడా మా తీజ్ ఫెస్టివల్ ఇట్లుంటదని నాకు తెలీదు. హ్మ్. చాలా కింద పడిపోయింది. అంటే మీలోనే మీకు చాలా వరకు తెలియడానికి కూడా చాలా టైం ఆ! పట్టింది. టైం ఈ పట్టింది. పండగుంది, ఈ పండగని ఇట్లా ఆ! చేస్తారని గూడా. మా భాష మాకే సరిగ్గా రాదు. ఆ! ఎందుకు ఎ ఇన్ ఇంత ఎందుకు మేము కిందకి పడిపోయినాం అనేది ఒక చిన్న బాధుంది మాకు. సో, ఈ బాధ ఉండొద్దనంటే ఈ ఫెస్టివల్ అనేది బయటికెళ్ళాలి. బయటికెళ్ళాలి అనంటే ప్రతి ఒక్కరు మా బంజారా వాళ్ళు గాని, మీరు గాని ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇప్పుడు వినాయకుడికి గాని, దసరాకి గాని, బతుకమ్మకి గాని ఏవేవో ప్రత్యేక గుర్తింపు ఉంది. మేము ఇన్ని రోజులు ఇంత నిష్ట నియమాలతోటి ఎలాంటి నాన్ వెజ్ తీసుకోకుండా, ఏవి తినకుండా ఒక పొద్దు ఉంటూ మేము 9 డేస్ పూజ చేస్తాము. కానీ మాకు ప్రత్యేక గుర్తింపు లేదు. బయట బయట వాళ్ళ ఫెస్టివల్ వాళ్ళకి కొన్నుంటాయి. కాకపోతే మా బంజారా వాళ్ళు వాళ్ళ ఫెస్టివల్ గ్రాండ్‌గా చేసుకుంటారు గానీ,
మా ఈ తీజ్ ఫెస్టివల్ అనేది గ్రాండ్ గా చేసుకోరు. అంటే మీలోనే ఐక్యత ఉండాలా? ఐక్యత లేదు. ఆ! ఈ ఐక్యత ఉండాలి అని చెప్పేసి మోతీలాల్ అన్న, సేవలాల్ బంజారా సంఘం మోతీలాల్ అన్న ఈరోజు హైదరాబాద్ నడి ఒడ్డున ఈ 3000 బుట్టలు పెట్టాడు. అందుకే ప్రతి ఒక్కరు చాలా మంది వస్తున్నారు. హాస్టల్ వాళ్ళు వస్తున్నారు. రోజు 600, 500 మెంబర్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి కూడా తెలీదు కాబట్టే కదా వాళ్ళు అంతమంది ఇక్కడికొచ్చి అవును. ఇలా ఇట్లా జరుగుతదా? ఇట్లుంటదా? అని చెప్పేసి చూస్తున్నారు. నేను యాక్చువల్‌గా కోరుకున్నది అదొక్కటే. మా బంజారా జాతి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎక్కడెక్కడ బతుకుతున్నారో వాళ్ళందరికీ బంజారా సంస్కృతి, సాంప్రదాయం మర్చిపోవద్దు. మా బంజారాలకు కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి. వాళ్ళకి కూడా చాలా మంది బంజారా అని చెప్పుకోనీకి కూడా సిగ్గుపడుతున్నారు. మేము బంజారా వాళ్ళమని కూడా చెప్పుకోరు వాళ్ళు. హ్మ్. మేము తెలుగోళ్ళే అంటారు. బంజారా వాళ్ళున్నా సరే మేము తెలుగోళ్ళే అంటారు. అదెందుకు? మన మన తాతల వాళ్ళు గూడా బంజారా వాళ్ళ నుంచే వచ్చారు గదా! మన మన సంస్కృతిని, మన పేరుని, మన ప్రత్యేకతను మనమెందుకు కిందకి పెట్టుకోవాలి? అందుకే ప్రతి ఒక్కరు మన బంజారా అన్నలు, అక్కలు ప్రతి ఒక్కరు బంజారా అని చెప్పుకోనికి సిగ్గుపడకండి. ప్రతి ఒక్కరు ఈ ఫెస్టివల్‌ని మీరింకా చేసుకోండి. మీరు చేస్తేనే గదా మన మన పిల్లల తరానికి గాని, ఇప్పుడు మేమున్న తరానికి గాని తెలిసేది. మీరు గూడా ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఎవరు గాని మీరు గూడా ఒక్కటి కోరుకోండి. మాకు హాలిడేస్ రావాలి. 3 డేస్ హాలిడేస్ రావాలి అని జెప్పేసి కోరుకోండి.